ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలా మంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు, ఆంధ్ర నుంచి ప్రెసెంట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్ లో ఉంటాయి, సైన్సెస్ లో ఉంటాయి. ఆంధ్ర సైన్సెస్ కి పేరెత్తిన ఒక ప్రాంతం. ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది. బట్ ప్యూర్ సైన్సెస్ లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు. గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందువల్ల క్వాంటమ్, ఏఐ, ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు. ప్యూర్ సైన్సెస్ కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక MOU సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి MOU ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేము. ఆమె, నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తా. లదాఖ్ లో నార్మల్ గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి 2 days పడుతుంది. వెళ్లే వాళ్ళు అందరికీ చెప్తారు, స్పీడ్ గా నడవద్దు, మెల్లగా నడవండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, ఊపిరి దిద్దు కష్టపడుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్ లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకటి అన్నమాట. ఊరికే బైనాకులర్ అక్కర్లా, నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని నడుపుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు. మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు, ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని. అక్కడ ఈవిడ వెళ్ళి అక్కడ యూ కెన్ సీ ద స్కై. నేను వెళ్ళి చూశాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో, ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు. మైసూర్లో నా MP ల్యాబ్స్ ఫండ్ ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ గా మొదలు పెట్టిన పని జనవరి, ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది. కానీ దానికి ముందు నుంచే 2 సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్ లో ఎంత ముందుకు వెళ్తున్నారని. అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు. భారతదేశంలో చాలా ప్లానటేరియం ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి, మన బిర్లా ప్లానటోరియం కూడా ఉంది హైదరాబాద్, చూసాం, మనం అందరం కూడా వెళ్ళాం. ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడైకెనాల్లో ఉన్న అబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం, ప్రతి ఒక్క ప్లానెట్, ఎంటైర్ మిల్కీ వే మనం కూర్చొని చూడవచ్చు. జస్ట్ ఇమాజిన్ అండి, మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగొచ్చు. మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి, ఆమె కూడా దాన్ని వెంటనే సీరియస్ గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ, నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్. ఇక్కడ within 1.5 years, Dr. Annapurni, you should complete it. By the time the Honorable Chief Minister looks at completing some of these major projects, your planetarium should be up and running. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ లో మీరు చూపించాలి. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫుల్ స్పీడ్ అండ్ కంప్లీట్ ఇట్ ఫర్ అస్. ఇది మోర్ దెన్ మై బ్యాంక్స్. I feel personally very touched that the Chief Minister understood the importance of science. Last go oka line cheppestanu, I get very touchy about these sort of things.
నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వి టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు. నమ్ముతారండి? They will still talk about the chemistry that Nagarjuna, who came from Andhra Pradesh, went up to Tibet to spread Buddhism. కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్ లో మాట్లాడతారు. దట్ వాస్ ఆంధ్రప్రదేశ్. దాట్స్ ద కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి షుడ్ బిల్డ్. ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం. ఇవాళ ఏం లాస్ట్ క్యాబినెట్ లో ఐఎమ్ షూర్ పెమ్మసాని గారు ఉన్నారు, వారు కూడా రికగ్నైజ్ చేస్తారు. రేర్ ఎర్త్స్ గవర్నమెంట్ హస్ గివెన్ పర్మిషన్. మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం. మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా. మనకి ఎంతో అడ్డు, ఎక్కడ పడితే అడ్లు. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్. అది ప్రాసెస్ చేయడం, అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్ లో నిపుణ. You have to be a talented science person who can go on doing work. ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం. సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం. ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్ కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు. వాళ్ళ కోసం నా gratefulness for Institute of Astrophysics for coming in and doing this. So Amaravati is not just going to be iconic for itself. There will be so many more iconic things coming, whether the banks or Indian Institute of Astrophysics. I wish you all the very best and thank you very much.